హై గైస్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ గురించి అప్డేట్ ఇస్తున్నాను. సో దీనికి సంబంధించి నిన్న కోర్స్ కరికులం ఎలా ఎలా ప్లాన్ చేస్తున్నాను, కరికులం ఏంటి అని చెప్పి నేను అప్డేట్ చేస్తున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ నేను అప్డేట్ చేయలేకపోయాను. దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఇప్పుడు ఇస్తా ఉన్నాను. సో ఇది ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అనేది కోర్స్ కరికులం నేను చదివినిపిస్తాను. మీరు ఒకసారి చూడండి అండ్ నోట్ చేసుకోండి. ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఎల్స్ యూ కెన్ ఆఫ్టర్ కౌన్సిలింగ్ తర్వాత మీకు ఈ కోర్స్ కరికులం కావాలంటే కౌన్సిలింగ్ తర్వాత అయితే కూడా ఇస్తాము. సో ఈ కరికులం విషయానికి వస్తే ఎవరైనా నోట్ చేసుకోవాలంటే ఇప్పుడే నోట్ చేసుకోవచ్చు. సో robotic process automation, introduction of UiPath, installation of UiPath user interface, creating basic workflow and UiPath commands, managing packages. Second విషయానికి వస్తే types of workflows and types of workflows లో different sequences of flow charts, state machines. థర్డ్ విషయానికి వస్తే variables, దీంట్లో managing variables, name best practices, naming best practices, the variables panel, types of variables and generic value variables, text variables and true or false variables, number variables, array variables, data and time variables, data table variables. Next విషయానికి వస్తే control flow, about control flow activities, the assign activity, the delay activity, the do while activity, the if activity, the switch activity, the while activity, the for each activity, the break activity. సో ఇదంతా మీకు ఎందుకు చదివినిపిస్తున్నానంటే అండ్ నోట్ చేసుకోమని కూడా ఎందుకు చెప్పానంటే మీకు ఫర్దర్ గా కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఫర్దర్ గా కూడా చాలా యూజ్ అవుతుంది ఇది. సో ఎందుకంటే మీరు తర్వాత మీరు ఒకవేళ ఎక్కడన్నా కానీ వేరే దగ్గర నేర్చుకోవాలి అనుకున్నా కానీ మీరు నోట్ చేసుకోండి. ఇదైతే పూర్తి కరికులం అయితే ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ అవుతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత విషయానికి వస్తే ఎవరైనా నోట్ చేసుకోవాలని నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ విషయానికి వస్తే అబౌట్ రికార్డింగ్ టైప్స్, ఆటోమేటిక్ రికార్డింగ్, ఎగ్జాంపుల్ ఆఫ్ ఆటోమేటిక్ రికార్డింగ్ విత్ వెబ్, మాన్యువల్ రికార్డింగ్. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ యూఐ ఎలిమెంట్స్, UI activities, properties, input methods, example of using input methods, output or screen scraping methods, examples of using output or screen scraping method, relative scrapping. Next విషయానికి వస్తే డేటా స్క్రాపింగ్. ఈ డేటా స్క్రాపింగ్ లో అబౌట్ డేటా స్క్రాపింగ్, ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ డేటా స్క్రాపింగ్. నెక్స్ట్ విషయానికి వస్తే సెలెక్టర్స్, అబౌట్ సెలెక్టర్స్ విత్ వైల్డ్ కార్డ్స్, ఫుల్ వర్సెస్ పార్షియల్ సెలెక్టర్స్, UiPath ఎక్స్ప్లోరర్. నెక్స్ట్ విషయానికి వస్తే ఇమేజ్ అండ్ టెక్స్ట్ ఆటోమేషన్, అబౌట్ ఇమేజ్ అండ్ టెక్స్ట్ ఆటోమేషన్, మౌస్ అండ్ కీబోర్డ్ యాక్టివిటీస్, ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ మౌస్ అండ్ కీబోర్డ్ ఆటోమేషన్, టెక్స్ట్ యాక్టివిటీస్. నెక్స్ట్ విషయానికి వస్తే ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ టెక్స్ట్ ఆటోమేషన్, OCR యాక్టివిటీస్, ఇమేజ్ యాక్టివిటీస్, ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ OCR అండ్ ఇమేజ్ ఆటోమేషన్. నెక్స్ట్ విషయానికి వస్తే 10 వచ్చేసి ఆర్గ్యుమెంట్స్, మేనేజింగ్ ఆర్గ్యుమెంట్స్, నేమింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్, ద ఆర్గ్యుమెంట్స్ ప్యానల్, యూజింగ్ ఆర్గ్యుమెంట్స్. 11th తర్వాత వచ్చేసి ఎక్సర్సైజ్. ఆఫ్టర్ దట్ ప్రాజెక్ట్ లో కూర్చోబెట్టడం జరుగుతూ ఉంది. సో ఇది ఆర్పిఐకి సంబంధించిన పూర్తి కరికులం. సో ఆర్పిఐ అనేది నెక్స్ట్ కమింగ్ డేస్ లో ట్రెండింగ్ కాబోతుందని చెప్పి దీని గురించి మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. దీని గురించి అన్ని న్యూస్ పేపర్లో అన్ని ఆర్టికల్స్ కూడా వేయడం జరిగింది. సో మనం ఒకసారి చూడండి. మీరు ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మీరు దీనికి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. సో దీనికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇది ఆర్పిఐ UiPath కరికులం. ఈ కరికులం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో ఒకవేళ మీరు వేరే దగ్గర తీసుకోవాలన్నా కానీ ఫాలో అయ్యి తీసుకోవచ్చు. ఓకే, మన కరికులం మాత్రం ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకే దానికి సంబంధించిన డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రాసెస్. యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ 4 లక్షలు ఎలాగో కూడా నేను ఆల్రెడీ కౌన్సిలింగ్ అయిన వాళ్ళకి అంటే ఆ ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ ప్రాసెస్ అనేది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ COC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.